చందమామ కథ కన్న కడుపు. కథ మొత్తం విన్నాక ఇలాంటి సంఘటనలు మీకు జరిగినవి కానీ మీరు చూసినవి కానీ ఉంటే కామెంట్స్లో పంచుకుందాము. కాపుల పాలెంలో గవరయ్య అనే ముసలి కాపు ఒకడు ఉండేవాడు. అతని భార్య పేరు గవరమ్మ. వాళ్ళిద్దరికీ ఒకే ఒక్క కొడుకు. అతగాడికి అప్పన్న అని పేరు పెట్టారు. అప్పన్న పెరిగి పెద్దవాడయ్యాక అతనికి పేరమ్మ అనే పడుచుని తెచ్చి పెళ్లి చేశారు. పేరమ్మకి చాలా ఏళ్ల వరకు పిల్లలు పుట్టనే లేదు. అందరు దేవుళ్లకు మొక్కుకున్నారు. ఏడుకొండల వెంకటేశ్వరునికి కూడా మొక్కుకున్నాక ఒక కొడుకు పుట్టాడు. వాడికి వెంకన్న అని పేరు పెట్టుకున్నారు. వెంకన్న పుట్టిన తర్వాత తండ్రి అయిన అప్పన్న మురిసిపోయాడు. తను కూడా ఒక కొడుకుకి తండ్రి అయ్యాడు కనుక అతనికి అప్పట్నుంచి ఏదో పెద్దరికం వచ్చినట్లు అనిపించింది. అంతకుముందు తనకు గవరయ్య ఏదైనా పని చెప్పినా ఎందుకు వచ్చిందిరా నాయనా అని యథాలాపంగా చేసేవాడు. ఇప్పుడు తండ్రి చెప్పకుండానే ఇంటి పని పొలం పని కూడా తనంతట తానే ఆరంభించి చేసేస్తున్నాడు. గవరయ్య ఇల్లు పెంకుటిల్లు. పెంకు తిరగేసి చాలా కాలం కావటాన ఇల్లు కురుస్తోంది. గవరయ్య కూలి వాళ్ళ చేత పని చేయిద్దామన్నాడు. కానీ అప్పన్న, ఇంటిని ఎత్తకు, మన ఇద్దరం చాలమా, కూలి వాళ్ళెందుకు, డబ్బు దండగా, ఆ డబ్బుతో మన చిట్టి తండ్రికి రకరకాల బొమ్మలు కొనొచ్చు అన్నాడు. గవరయ్య సరేనని కూలి వాళ్ళని పెట్టడం మానేశాడు. కూలి వాళ్ళతో అయితే పని 8 గంటలకు కానీ ఆరంభం అవ్వదు. అప్పన్న ఉదయం లేస్తూనే ఇల్లెక్కి కూర్చున్నాడు. పాత పెంకు ముక్కల్ని కిందకు తోసేసి కొత్త పెంకు అందియండి అన్నాడు. గవరయ్య, గవరమ్మ, పేరమ్మ కూడా సాయం చేశారు. 10 గంటలు అయ్యేటప్పటికి కప్పు మీదకి పెంకు ఎక్కించడం అయిపోయింది. గవరయ్య కాపు ఆయాసం తీర్చుకోవటానికి ఒకచోట కూర్చున్నాడు. గవరమ్మ గంజి కాచడానికి వెళ్ళింది. చిట్టి వెంకన్న ఏడుస్తుంటే కప్పు మీద ఉన్న అప్పన్న, పిల్లవాడు ఏడుస్తుంటే తీయవే అని కేకవేసి పేరమ్మని పంపేసి తనొక్కడే పెంకు పేరుస్తున్నాడు. 11 గంటలైంది. సర్దికూడు తినకుండా ఇల్లెక్కావు, కాసిని మెతుకులు తిందు గాని దిగు అంది గవరమ్మ. కానీ అప్పన్న దిగలేదు. కాసింత మేర నేసి దిగుతాన్లే అని అన్నాడు. 12 కొట్టింది. సూర్యుడు నడినెత్తి మీదకొచ్చాడు. అది మండు వేసవి కాలం. గవరయ్య తిండి తినొచ్చి, దిగిరారా నాయనా, చల్లబడ్డకు చూసుకుందాము అన్నాడు. అప్పుడు అప్పన్న, ఈ కాస్త మేరకి మళ్ళీ ఎక్కడమా, పూర్తి చేసి దిగుతాన్లే అన్నాడు. ఆ మిట్ట మధ్యాహ్నపు టెండలో లోపల కడుపు పైన నెత్తి అలా మలమలా మాడిపోతూ ఉంటే తన కన్న కొడుకు అలా ఇంటి మీద కూర్చోవడం గవరయ్యకి బాధ కలిగించింది. దిగరా బాబు అని అనేక విధాల బతిమిలాడాడు, కోప్పడ్డాడు కూడాను. అయితేనేం అప్పన్న మాత్రం దిగలేదు. తండ్రి పదే పదే చెప్పడం చూసి, కుర్రకుంకకు చెప్పినట్లుగా చెబుతావేమిటి, పోయి పడుకో అని చిరాకు పడ్డాడు కూడా. గవరయ్యకి మనసెలా ఒప్పుతుంది, కునుకెలా పడుతుంది? కన్న కొడుకు కష్టపడుతున్నాడు, మరి ఏమిటి చెయ్యటమా అని ఆలోచిస్తూ ఉండగా ఎదురుగుండా మనవడు మట్టి పిల్లలు పెల్లగిస్తూ కనపడ్డాడు. వాణ్ణి చూసేటప్పటికి గవరయ్యకు ఏదో ఆలోచన తట్టింది. కూర్చున్నవాడు గబాలన లేచి పిల్లవాణ్ణి ఎత్తుకొని ఇంటి ముందుకు పరిగెత్తుకెళ్ళాడు. ఇంటి మీద అప్పన్నకు కూడా కనపడేటట్లుగా ఎదురుగా ఎండలో ఆ పిల్లవాణ్ణి వదిలేశాడు. అప్పన్న, అదేమిటి పిల్లవాణ్ణి ఎండలో వదిలేశారు, లోపలికి తీసుకెళ్ళండి అని ఇంటి మీద నుంచి అరిచాడు. గవరయ్య అక్కడ ఉంటేగా ఇంట్లోకెళ్ళి కూర్చున్నాడు. ఏమిటర్రా, వినపట్టం లేదా, పసివాణ్ణి అట్లా నీడకు తీసుకెళ్ళండి అని మళ్ళీ అరిచాడు అప్పన్న. చిట్టి వెంకన్న ఎండకు తాళలేక ఏడవటం మొదలెట్టాడు. అప్పన్న కేకలకి గవరమ్మ, పేరమ్మ వీధిలోకి వచ్చేటంతలో అప్పన్న నిచ్చెన నుంచి చరచర నాగుపాములా కిందకి దిగొచ్చి ఆ పసివాణ్ణి తీసుకొని ఇంట్లోకి వస్తూనే తల్లితో, అయ్యకి మతిగాని పోయిందా ఏమిటి, పిల్లవాణ్ణి అలా ఎండలో వదిలేసి ఏడిపించాడేం అని అన్నాడు. ఎండలో ఉంటేనేం అని అన్నాడు గవరయ్య. ప్రాణం సొమ్మసిల్లిపోదు అన్నాడు అప్పన్న మండిపడుతూ. నీకు అలా అనిపిస్తోందిరా నాయనా, నువ్వు ఇంటి మీద ఎండలో కూర్చున్నంతసేపు నువ్వెక్కడ శోషొచ్చి పడిపోతావో అని నాకనిపించింది. అయితే ఎంత బతిమిలాడినా దిగావా, నా బాధ నీకు తెలిసొచ్చిందా? నీ కొడుకు ఎండలో ఉన్నాడనేటప్పటికీ
నీకీ బాధ తెలిసొచ్చి దిగావు. ఎవరు కన్న కడుపు బాధ వాళ్ళకి గాని తెలీదు అన్నాడు గవరయ్య. ఆ మాటలు విన్న అప్పన్నకి తన మీద తన తండ్రికి ఉన్న ఆపేక్ష అర్థమైంది. తనని ఇంటి మీద నుంచి దిగు దిగు అని అతడెందుకు పోరు పెట్టాడో అప్పటికి గాని తెలిసి రాలేదు. తాను తండ్రైతే గాని తన తండ్రి ప్రేమ అర్థం కాదు అని అంటారు. ఇదేనేమో. కథ బాగుంది కదా. మీకు ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా ఎదురయ్యాయా, లేదా మీరు చూసారా? కామెంట్స్లో చెప్పండి. ఇక ఈ కథ 1950 జూన్ నెల చందమామలో వచ్చింది. రచన స్వర్ణలత గారు, మాంబళ్ళం నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.